హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు మనం రోజు దోసలు పచ్చళ్ళు ఇవన్నీ చేసుకున్నాం కదా. ఈరోజు ఇన్స్టెంట్గా చేసుకునే పచ్చడే కానీ నిలవ ఉంటుంది. టమాటా పచ్చడి చేసుకుందాం. ఈజీగా తొందరగా అయిపోయేలాగా ఒక 6 నెలల పాటు నిలవ ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నేను ఇప్పుడు. దాని 1 కేజీ ఇవి టమాటాలు. అయితే గట్టిగా ఉండాలి, కొంచెం ఎర్రగా ఉండాలి. ఎర్రగా ఉంటే చూడడానికి అందంగా కూడా ఉంటుంది పచ్చడి కూడా. ఇంకా ఎర్ర కనిపిస్తే కొంతమందికి చూడండి కలర్ తక్కువైతే కూరలు కూడా తినాలనిపించదు కదా, అలాగే కలర్ ఉంటేనే తినాలనిపిస్తుంది. ఈ పచ్చళ్ళు అయితే ఎర్రగా ఉంటేనే పచ్చళ్ళు చూడడానికి బాగుంటాయి, తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఎర్రిపోయిందంటేనే కాయ రుచి కూడా ఉంటుంది, కరెక్ట్గా పండినట్టు. కొంచెం మరీ మెత్తగా ఉన్నాయి కాకుండా ఇలా కొంచెం ఇలా ఉంటే చాలు. మెత్తగా ఉన్న ఏం పర్వాలేదు, మనం ఎలాగో వేయించుకుంటాం కాబట్టి సరిపోతుంది. కరెక్ట్గా కేజీ కాయలు, మామూలు జవారీ కాయలు ఉంటాయి చూడండి, అవే తీసుకోండి. ఈ టమాటో పళ్ళని వెళ్ళిపోతుంది టమాటో పళ్ళు. ఈ టమాటో పళ్ళని శుభ్రంగా ఇలాంటి ముచ్చుకులు ఉంటాయి కదా తీసేసి కడిగి కొంచెం సాల్ట్ వాటర్లో కడుగుతున్నానండి నేనైతే. సాల్ట్ వాటర్లో కడిగి ఇవి తుడిచి ఎండలో పెట్టాను. ఒక 10 నిమిషాలు ఎండలో పెట్టామంటే ఈ తడి కానీ ఏమైనా ఉంటే ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత మనం ఈ పీసెస్ ఎంతెంత పీసెస్ కట్ చేసుకోవాలో చూపిస్తాను నేను. 100 గ్రామ్స్ చింతపండు తీసుకున్నానండి, అంటే 100 గ్రాములు. పులుపు ఎక్కువ కావాలి అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా టమాటాలు కూడా పుల్లగానే ఉంటాయి కదా, దాన్ని బట్టి మరీ చింతపండు పచ్చళ్ళ అయిపోతుంది ఎక్కువ వేసుకున్నామంటే. మనం కరెక్ట్గా 100 గ్రాములు వేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. కేజీకి 100 గ్రాములు, అర కేజీకి 50 గ్రాములు వెల్లుల్లిపాయలు. పెద్దవి అనుకోండి 3 తీసుకోండి, చిన్నవి అయితే 4 తీసుకోండి. నేను టమాటాలు కట్ చేస్తాను. ఇదిగోండి ఇవి కేజీ టమాటాలు అనమాట. ఇవి కడిగి తుడిచేసి ఆరబెట్టుకున్న టమాటాలు అనమాట ఇవి. ఈ టమాటాలని ఆల్రెడీ నేను కట్ చేశాను అనమాట. అంటే ఇంకొక టమాటా మీకు చూపిద్దామని చెప్పి కట్ చేస్తున్నాను. ఇలాగా అంటే మనం వేయించుకోవడానికి ఈజీ అవ్వడానికి ఇలా కూడా వేసేసుకోవచ్చు, కొంత ఎక్కువసేపు పడుతుంది. చిన్న టమాటాలు అనుకోండి ఒక 4 ముక్కలు చేసుకోండి, పెద్దవి అనుకోండి అప్పుడు మీరు ఒక 6 లేదా 8 ముక్కలు చేసుకోండి, తొందరగా వేగిపోవడం కోసం అంతే. ఇలాగ 4 ముక్కలు చేస్తున్నాను. అంటే అయితే ఇప్పుడు పచ్చడికి ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను, పదండి. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఈ కుండలోనే పెట్టుకున్నాం కదా మట్టి పాత్రలో ఇవన్నీని. అయితే ఇందులో కొంచెం అంటే ఒక గుంటగరట్ల అంతా ఆయిల్ వేసుకోండి, లేదంటే ఒక 4-5 స్పూన్లైనా, మరీ ఎక్కువ అయిన అవసరం లేదు. ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను, ఆయిల్ వేస్తున్నాను. అంటే ఈ కప్పుతో ఒక సగం కప్పు వేస్తున్నాను. అంటే ఇది ఒక 50 గ్రాముల ఆయిల్ ఉంటుంది. ఒక 50 గ్రాముల ఆయిల్ వేసి అందులో ఉడికితేనే ఇది మనకి పచ్చడి కూడా తొందరగా పాడవదు, ఇది వేగడంలో కూడా టేస్ట్ వస్తుంది అనమాట. ఈ ఆయిల్ వేసుకున్నాం కదా, మనం మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. దీన్ని బాగా దగ్గరగా అయ్యేదాకా వేయించుకుంటే అప్పుడు మనకు ఆయిల్ ఉడికి అది మనకి నిలవ ఉండడానికి అదే కారణం అనమాట. మామూలుగా మనం ఉత్తినే వేయించేసామంటే, ఉత్తినే కూడా వేయిస్తారు కానీ ఉత్తినే వేయించింది ఎక్కువ నిలవ ఉండదండి పచ్చడి. ఇప్పుడు మనకు ఆయిల్లో వేయించిందే నిలవ ఉంటుంది కొంచెం. ఇదిగోండి ఇలాగా పైకి కిందకి కలుపుకోండి. ఆయిల్ వేసుకున్నాక మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, అడుగు అంటుకోకుండా మనం జాగ్రత్తగా కలుపుకోవాలి. నీరు వస్తుంది బాగా ఇది. ఇప్పుడు ఇదిగోండి ఇలాగా ఉడుకుతుంది కదా, ఈ నీరంతా తగ్గిపోవాలన్నమాట. ఇలా చూడండి. కొద్దిసేపు అయిన తర్వాత కొంచెం ఇలా దగ్గరికి అయిన తర్వాత ఏంటంటే కొంచెం ఇలా చూడండి, ఇంకా వాటర్ ఉంది కదా, ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలి. లేదంటే మనకు మూత ముందు పెట్టుకోకపోయినా చెదరదు. ఇప్పుడు కనుక మనం పెట్టలేదనుకోండి బయటకంతా చెదిరిపోతుంది అనమాట. ఇది దీని మీద మూత పెట్టేస్తున్నాను ఇలాగా. ఇదిగోండి గిన్నె పెట్టుకున్నాక వేడెక్కిన తర్వాత ఇందులో స్పూన్లు మెంతులు వేస్తున్నాను, 2 స్పూన్లు ఆవాలు వేస్తున్నాను, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు. జీలకర్ర ధనియాలు మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు, కానీ వేస్తే బాగుంటుంది అనమాట ఈ పచ్చళ్ళను. లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచి కమ్మటి వాసన, మసాలా వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలి. చూడండి వేగిపోయినవి, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ చల్లారిన తర్వాత వీటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మీరు రోట్లో వేసుకుని పౌడర్ చేసుకున్నా సరే, లేకపోతే మిక్సీలో వేసుకుని మెత్తగా సరే పౌడర్ చేసేసుకుందాం. చల్లారిన తర్వాత ఇది పౌడర్ చేసి నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి ఒకసారి చూద్దాం ఎంత దగ్గరికి వచ్చిందో. ఇదిగోండి ఇంకొంచెం వాటర్ ఉంది ఇందులో. అయితే ఇప్పుడు మనం ఇందులో చింతపండు వేసేసుకుందాం. ఇది కూడా ఎగిరిపోతుంది. చింతపండు వేసేసుకుని ఇప్పుడు మనం కేజీ టమాటోలకి 100 గ్రాములు చింతపండు వేసాం కదా, దాని ప్రకారంగా 200 గ్రాములు ఉప్పు వేస్తున్నాను అనమాట. ఇంకా ఉప్పు తక్కువ తినేవాళ్ళు అయితే
180 గ్రాములు అలా వేసుకోండి. 175 గ్రాములు, ఇంకొక 25 గ్రాములు తగ్గించి వేసుకోండి. అంటే ఈ కప్పుతోటి ఒక కప్పుకి కొంచెం ఎల్తుగా వేస్తున్నాను. అంటే ఇది 200 గ్రాములు అనమాట. ఇది 200 గ్రాముల ఉప్పు ఇందులో వేసేస్తున్నాను. ఇందులో ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసేసి కలిపేసుకోవాలి. దీని తర్వాత మనం మూత పెట్టకూడదు అనమాట. మూత పెడితే దానికి ఉన్న ఆవిరి నీళ్ళని ఇందులో పడి మళ్ళీ పచ్చడి తొందరగా పాడైపోద్ది. ఉప్పు వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఎందుకంటే ఇంకా వాటర్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఆ వేడికి అది కరిగిపోతుంది కదా, సరిపోతుంది. చల్లారిన తర్వాత మనం రుబ్బేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. ఇలా చింతపండు ఇదంతా గుజ్జు ఉప్పు అది వేస్తాం కదా, చల్లారిన తర్వాత ఇలా మెత్తగా రుబ్బేసాను. మిక్సీలోనే వేసి రుబ్బేసాను నేను కారం తీసి ఉంచానండి. ఇందాక మనం అరకప్పు ఆయిల్ వేసుకున్నాం కదా, ఏ కప్తో అదే కప్పుతోటి 2 కప్పులు కారం వేస్తున్నాను. అంటే 200 గ్రాములు అనమాట. ఇది 100 గ్రాములు ఉంటుంది కారం ఈ కేజీ పచ్చడికి. నేనైతే ఇక్కడ 200 గ్రాములు వేస్తున్నాను, కారం వేస్తున్నాను. ఒక కప్పు వేసాను కదా, ఇంకో కప్పు వేసుకోండి. 2వ కప్పు వేస్తున్నా. అయితే మసాలా పౌడర్ చేసుకున్నామో మనం, ఆవాలు ఇవన్నీ ధనియాలు ఇవన్నీ, అది మొత్తం పౌడర్ మొత్తం వేసేస్తున్నాను అనమాట. నేను వేయించిన ఆవాలు ధనియాలు అవన్నీ ఉన్నాయి కదా, దీనికి కరెక్ట్గా పచ్చడి కొలత కరెక్ట్గా అనమాట వేయించింది. ఇంక మనం అందులో ఏమి స్పూన్లు కొలత అది అవసరం ఉండదు. ఇంకా అది వేయించేసుకుని మనం పౌడర్ చేసేసుకుని ఇందులో వేసేసుకోవడమే. మిక్సీలోనే కారం ఈ మసాలా పౌడరు వేసేసుకుని మనం రుబ్బేసుకోవచ్చు అనమాట. లేదంటే ఇలా కలుపుకున్నా సరిపోతుంది. ఇప్పుడు పోపు వేసేసుకుందామండి. ఇందులో అన్ని పెట్టుకున్నాను. అంటే ఇందులో పోపు వేసుకుంటాను అనమాట. ఇందులో ఆయిల్ వేస్తాను. 1 కప్పు ఆయిల్ వేసాను. ఇప్పుడు 2 కప్పులు ఆయిల్ వేస్తున్నాను. అంటే 1/2 కేజీ ఆయిల్ వేసాను. పల్లి నూనె వేస్తున్నాను నేను. మీరు కావాలంటే నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు. నువ్వుల నూనెతో వేస్తే ఏదైనా కమ్మగా చాలా బాగుంటుంది. పల్లి నూనె కూడా బాగానే ఉంటుంది. వేరుశనగ నూనె వేస్తాను అనమాట. అయితే ఈ ఆయిల్ కాగిన తర్వాత మనం పోపు వేసుకుందాం. అయితే క్వాంటిటీ ఎక్కువ ఉంది, కారం తక్కువ ఉంది, కారంలో క్వాంటిటీ ఎక్కువ ఉంది. అలాంటప్పుడు కొంచెం నూనె ఎక్కువ పడుతుంది అనమాట. మీకు పచ్చడి పాడవకుండా ఉండాలంటే కేజీ టమాటోలకి 1/2 కేజీ నూనె కంపల్సరీ. ఈ ప్రాసెస్లో ఇలా పెట్టిన పచ్చడికి 1/2 కేజీ నూనె ఖచ్చితంగా పడుతుందండి. ఎప్పుడైనా సరే పచ్చడి మాత్రం మీకు బయట పెడితే 2 నెలలే ఉంటుందండి. ఈ పచ్చడి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 2 సీసాలుగాను, మీరు ఎక్కువ పెడితే క్వాంటిటీ కొద్దిగా సీసాల కింద మార్చుకుని అప్పుడు అది మీకు ఏది ముందు వాడుకోవాలో అది వాడేసుకుంటూ ఉండండి. మిగతా పచ్చడి మాత్రం ఎప్పుడు తీస్తారప్పుడు ఫ్రెష్గా ఇప్పుడే పెట్టిన పచ్చడిలా ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెడితేనే డైరెక్ట్గా మామూలుగా అయితే చెప్పాను కదండి 2 నెలలే ఉంటుంది. బాగా కాగింది కదా, కాగిన తర్వాత ఒక 2 స్పూన్లు నేను మినపప్పు వేస్తున్నాను. 2 స్పూన్లు శనగపప్పు వేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ అంతా మెంతులు వేస్తున్నాను. 1 స్పూను ఆవాలు వేగిన తర్వాత అప్పుడు వెల్లుల్లిపాయలు అది వేసుకుందాం. వెల్లుల్లిపాయలు ఒక 3 పొట్టు తీసేసి వేస్తున్నానండి. వెల్లుల్లిపాయలని ఇక పొట్టు అవి తీసేసి వేస్తున్నాను. అలాగే ఒక 5-6 ఎండుమిరపకాయలు కట్ చేసి ఇలా గిల్లి వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ అలా కూడా వేసుకోవచ్చు. కరివేపాకు ఒక గుప్పుడు వేస్తాను. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంటుంది కదా, ఆ వేడిగా ఉన్నప్పుడు మనకి ఇంకా వేగిపోద్ది. బాగా వేగిన తర్వాత ఆఫ్ చేసాం అనుకోండి మరి మాడిపోతాయి అన్నమాట ఆ వేడికి. ఇంకొంచెం పప్పులు ఇవన్నీ బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. తర్వాత పచ్చడిలో వేసేసుకుందాం. అసలు వేడిగా లేదనమాట. ఈ పోపు అంతా మనం పచ్చడిలో వేసేసుకుందాం. ఇందులో వేస్తాను. పచ్చడిలో ఇలాగా వేసేసుకుని కలపాలండి. మీకు ఇప్పుడు ఆయిల్ ఇంత ఆయిల్ కింద ఏమైనా కనిపిస్తుంది కానీ ఇది మొత్తం పీల్చేసుకుంటుంది, ఆయిల్ మొత్తం లాగేసుకుంటుందండి. ఇదిగోండి పచ్చడి కలపడం అయితే అయిపోయింది. ఇలా కలిపేసుకుని మామూలుగా ఏదైనా ఒక సీసాలో పెట్టుకున్నా సరే కొంచెం పెద్ద దాంట్లో మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ ఒకసారి మళ్ళీ కలుపుకుని అప్పుడు మీరు ఏ సీసాలో అయితే స్టాక్ పెట్టుకోవాలనుకుంటున్నారో దాన్ని నిల్వించాలనుకుంటున్నారో అందులో పెట్టుకోండి. ఇదిగో పచ్చళ్ళలో నూనె చూడండి ఇప్పుడే కనపడట్లేదు, ఇంకా రేపటి వరకు ఏంటి. అందుకే కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి చెప్తున్నానండి ఎంత పడుతుందో అని చెప్పి. మీకు ఇలా కలిపేసుకున్నాం కదా, కొంచెం మనం సీసాలో పెట్టుకున్నాక ఆయిల్ తేలుతుందండి. ఆయిల్ ఎప్పుడు సీసాలో పెట్టిన తర్వాత అయినా సరే ఆయిల్ తీయకుండా కింద నుంచి కలుపుకుని తీసుకున్నాం అనుకోండి పచ్చడి, ఆయిల్ కొంచెం కిందకి వెళ్ళి అప్పుడు పచ్చడి వస్తుంది. లేదంటే కింద అంతా గట్టిగా మడ్డిలాగా ఉండిపోద్ది అనమాట పచ్చడి అంతాను. పచ్చడి అయితే భలే వాసన వస్తుందండి. పోపు ఇలా వేసేసిన వెంటనే కొద్దిగా వేసుకుంటున్నాను.
టమాటా పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉందండి. అసలు మాట్లాడుతున్నా నాకు నిజంగా నోట్లోంచి నీళ్ళు ఊరుతున్నాయి అనమాట. ఇంకా అంత టేస్ట్గా ఉంది, చాలా బాగుంది ఈ టమాటా పచ్చడి. మరి వీడియో చూసారు కదా, చూసినట్లయితే మీకు నచ్చినట్లయితే ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి అప్పుడు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ వస్తాయి మీకు. అప్పుడు చక్కగా మా వీడియోస్ అన్నీ మిస్ కాకుండా చూసేయచ్చు. మరి ఇంకెందుకు, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ మనందరం కలుసుకుందాం.